హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక అద్భుతమైన ఒక గొప్ప టెంపుల్ గురించి 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక శివుని గుడి గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి వీరపనాయనపల్లి నుంచి చిన్న చెప్పలికి పోయే రూట్లో పాపాగ్ని నది తీరాన సంగమేశ్వర స్వామి దేవాలయం, శివుని దేవాలయం అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇది వచ్చేసి 400 సంవత్సరాలకు పూర్వం ఈ టెంపుల్ వచ్చేసి నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఒక చరిత్ర కూడా కలిగి ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక పశువుల కాపరి ప్రతిరోజు పశువులు కాసుకుంటూ అక్కడ ఆ నది తీరాన పొలాల్లో పశువులు మేపుకునేవాడు. అందులో ఒక ఆవు ప్రతిరోజు ఒక పుట్ట దగ్గరికి పోయి అక్కడ ఆ పుట్టలో ఉన్న శివునికి పాలు ఇచ్చేది. ఇది ప్రతిరోజు ఆ ఆవు ప్రతిరోజు అక్కడికి పోయి పాలు పట్టేది. అది గమనించిన ఈ పశువుల కాపరి ఇది రోజు ఎక్కడికి పోతుంది అని ఒక వారం రోజులు గమనించి వారం రోజుల తర్వాత ఆ ఆవు వచ్చేసి ఎక్కడికి పోతుంది అని దాన్ని గమనించుకుంటూ పోతే ఒక పుట్ట దగ్గర పాలు ఇవ్వడం గమనించాడు అతను. గమనించిన తర్వాత ఆ కాపరి ఈ పుట్టలో ఏముందో అని తెలుసుకోవడం కోసము అతని దగ్గర ఉన్న కర్రతో ఆ పుట్టలో లోపలికి కర్రతో పొడచడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ లోపల శివునికి ఆ కర్ర తగిలి చిన్న పెచ్చులాగా ఒకటి ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత ఇది ఇందులో ఏదో ఉంది అని తెలుసుకున్న ఆ పశువుల కాపరి దాన్ని పెకిలించి మొత్తం అంతా చూస్తే ఒక అద్భుతమైన శివలింగం అయితే ప్రత్యక్షమైంది. ఇది తెలుసుకున్న ఆవుల కాపరి బిత్తరపోయి ఇంత గొప్ప శివలింగం ఇందులో ఉందా అని ఊరి ప్రజలకు తెలియజేయగా అక్కడ ఈ శివలింగాన్ని ఆ గుడిలో ప్రతిష్ఠించడం జరిగి అక్కడ గుడి కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదే కాక దీనికి ఇంకొక చరిత్ర కూడా ఉంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు అయితే ఆ గుడిని అయితే 400 సంవత్సరాలు కాదు, అంతకు ముందే ఒక చిన్న గుడి కట్టినవాడంట. అది కాలక్రమేణా అది అంతరించిపోయిన తర్వాత ఈ 400 సంవత్సరాల తర్వాత ఒక రాజు అయితే దీన్ని నిర్మించి దీని బాగోగులు చూసుకునేవాడంట. అలాగే ఇందులో ఏంటంటే మా గుడిలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక 10x10 10 అడుగులు ఇంటూ 10 అడుగులు స్క్వేర్ లాగా ఒకే ఒక బండ అనేది ఉంది. ఆ బండ దగ్గరికి వెళ్ళి ఏమైనా భక్తులు కోరికలు కోరుకుంటే గిన చాలా అద్భుతంగా ఆ కోరికలు నెరవేరేవి అని పూర్వీకులు అక్కడ ఉండే గుడిలో పూజలు చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ లింగం బహుశా ఈ లింగానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ లింగానికి తెల్లటి 3 సారలు అయితే ఉన్నవి. ఆ సారలు వచ్చేసి ఇలాంటి లింగము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇదే ఫస్ట్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇలాంటి లింగం సారలు కలిగిన ఒక లింగం ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను ఎక్కడ ఏంది అనేది. నాకు తెలిసి అయితే ఆంధ్రాలో ఇదే మొదటిదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ తెల్లటి సారలు ఈ లింగానికి వచ్చేసి అభిషేకం చేస్తే మన కోరికలు చాలా వరకు నెరవేరుతాయని ఇక్కడ ఉండే పూర్వీకులు కానీ పూజారులు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ నది తీరాన ఈ గుడి చాలా చాలా అద్భుతంగా అందంగా చాలా అద్భుతమైన లింగంగా ఇది ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ తెల్ల సారలు కాకుండా నా లోపల అయితే ఆ స్వామి దగ్గర మనము అభిషేకం చేసేటప్పుడు అభిషేకం చేసిన చెమ్మ ఉంటే మనం ఎంత తుడిచినా కూడా ఆ చెమ్మ అనేది ఆరిపోదు. అలాగే ఆ చెమ్మ కూడా ఊపికి వస్తూనే ఉంటుంది అభిషేకం చేసేటప్పుడు ఫ్రెండ్స్. ఇలాంటి లింగాన్ని అయితే నేనైతే ఇంతవరకు అయితే చూడలేదు. దీనికి పెద్ద ప్రతిష్టత మంచి
గొప్ప శివుని లింగంగా ప్రతిష్ఠించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మన కోరికలు నెరవేరాలంటే ఈ స్క్వేర్ టు బండ ఉంటుంది కదా, 10x10 ఆ బండ దగ్గర కూర్చొని మనం ఏమైతే ఆ కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు అయితే మనకు అద్భుతంగా కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఈ విశిష్ట గల ఈ టెంపుల్ దర్శించుకోవాలంటే పులివెందల నియోజకవర్గంలో వీరపనాయనపల్లి నుంచి చిన్న చెప్పలికి పోయే మార్గంలో ఉంటుంది ఫ్రెండ్స్. నదీ తీరాన, ఇది పాపాగ్ని నదీ తీరాన అయితే వెళ్ళడం జరిగింది. ఈ నంది చూపించే దగ్గరనే ఆ బండ అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ రైట్ సైడ్ వచ్చేసి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి టెంపుల్ గుడి కూడా ఉంది. ఇక్కడ ఏ కోరికలు అనుకున్నా కూడా గొప్పగా నెరవేరుతాయని ప్రచారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ లింగ అద్భుతం ఫ్రెండ్స్, ఈ శివలింగం గురించి అయితే మీకు ప్రత్యేకంగా మీకు తెలపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ గుడిలో నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఈ ఎంట్రెన్స్లోనే ఆ 10 అడుగుల బండ, ఒకే బండ ఉంది. ఆ బండ మీద నిలబడి మనం కోరికలు అయితే కోరుకుంటే మన కొంగు బంగారమై మన కోరికలు నెరవేరడం అయితే జరుగుతుంది అంట ఫ్రెండ్స్. దీనికి ఒక గొప్ప ప్రతిష్ట గల ఈ శివలింగం ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన వీడియో చూసి నన్ను ఆదరించి నాకు అద్భుతమైన ఈ కామెంట్ రూపంలో కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియోలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు, కానీ 92% వరకు అన్సబ్స్క్రైబ్ వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇంతవరకు నేను 92 సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ మిగతా అన్సబ్స్క్రైబ్ వాళ్ళు కూడా ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి శివరాత్రి అద్భుతమైన ఒక పెద్ద తిన్నాలుగా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు, ఆ నది తీరానంపడి ఉన్న గ్రామ ప్రజలు కానీ, ఈ చుట్టుపక్కల పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రతి భక్తుడు ఈ శివుని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. గొప్ప ప్రశాంతమైన ఈ వాతావరణంలో నదీ తీరాన పచ్చటి పొలాలు, ఇక్కడ గొప్ప ఆరాధన శివరాత్రికి గొప్పగా జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే 92% అన్సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఈ అద్భుతమైన వీడియోను చూసి ఆనందించండి. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వరునిది టెంపుల్ అయితే ఉంది. గుడి ఇది కూడా అంటే ఇది ఈ మధ్యకాలంలో కట్టించిన గుడి ఇది. ఫ్రెండ్స్, ఈ నది తీరాన చూడండి, చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణము, పక్కనే కొండపైన ఉన్న విన్ పవర్ ఫ్యాన్స్, ఫ్యాన్స్ బయట నుంచి. ఫ్రెండ్స్, ఇది బయట లుక్, అవుట్ లుక్ అనమాట. ఇది లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సూపర్ లొకేషన్. నది తీరాన ఇది నది, ఈ కొండవారంపటి నది తీరం అయితే ఉంది, పాపాగ్ని నది. ఇక్కడ వచ్చేసి ఇక్కడి నుంచి అంతా నాకు అనిపించింది ఏంటంటే, ఒక కోస్తాలో ఏ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణము, పొలాలు, ఆ నది తీరము, ఇదంతా నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది. చూసేదానికి చాలా సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ అకామిడేషన్ ఉండేదానికి కూడా కాటేజెస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ నది తీరాన ఉండి ఈవినింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు విత్ ఫ్యామిలీతో వచ్చి. ఇది ఇంకా నది ప్రవహించేటప్పుడైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్. సూపర్ లొకేషన్. ఇట్లా చూడండి, మన గాలిగోపురం వచ్చేసి లింగాకారంలో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ సైడ్ వచ్చేసి ఇది ఉత్తర గాలిగోపురము, ఇది తూర్పు, ఆ పక్క దక్షిణము, ఆ సైడ్ వచ్చేసి పడమర. ఈ గోపురం చూడండి, లింగాకారంలో అయితే అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. లింగాకారంలో ఉంది. ప్రతి ఒక్క గాలిగోపురం, ఆ సైడ్ ఉన్న గాలిగోపురాలు కూడా ఆ లెవెల్లో లింగాకారంలో ఉంటుంది. ఇది సూపర్గా నేనైతే ఇలాంటి గుడి అయితే చూడడం అయితే ఫస్ట్ టైము. ఈరోజు అయితే నేను ఈ గుడిని ప్రత్యక్షంగా చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను నన్ను ఎంకరేజ్ చేసి ఈ ఛానల్ ఇంకా ముందుకు నడుపుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలు మరీ ఎన్నో రావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఆ గంట సింబల్ కొడితే నోటిఫికేషన్ రూపంలో మీకు అద్భుతమైన నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి ఈ వీడియోను నన్ను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, గుడి అయితే దర్శనం అయిపోయింది. తిరుగు ప్రయాణము నదీ తీరాన, కొండల మధ్యలో. ఈ నది తీరానప్పుడైతే నేను బైక్ మీద జర్నీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఇంతవరకు నేను పెట్టిన ప్రతి వీడియో మీరు చూసి నన్ను ఆదరించినందుకు మీ శిరస్సు